నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల వేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పుడు హైకోర్టు నుంచి కూడా వైసీపీకి ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. సో ఎవరైతే టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలు ఉన్నాయో, గ్రామ బహిష్కరణ జరిగిందో గత కొన్ని సంవత్సరాల క్రితం, వారికి అనుకూలంగా హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ అంశం గురించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే సౌజన్య. సో ఒకానొక టైంలో గ్రామ బహిష్కరణ జరగడం జరిగింది. ఆల్మోస్ట్ 80 కుటుంబాలనే చెప్పుకోవాలి. అంటే పల్నాడు జిల్లా ఆత్మకూరు మండలం నుంచి ఒక 50 కుటుంబాలు అయితే, జంగమేశ్వరపాడు గ్రామం నుంచి 30 టీడీపీ సానుభూతి పరుల కుటుంబాలని వైసీపీ నేతలు గ్రామ బహిష్కరణ చేసి బెదిరింపులకు కూడా దిగారు. గ్రామంలో అడుగు పెడితే చంపేస్తారు అని. ఈ అంశం పైన వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ప్రజెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఒక 15-16 రోజులే ఉంది ఎన్నికలకి ఇంకా. సో ఈ సిచ్యువేషన్లో ఇలాగా వాళ్ళకు అనుకూలంగా రావడం వైసీపీకి ఒక పెద్ద ఎదురు దెబ్బే అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో గెలవటం కానివ్వండి, సో సీఎంగా ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే తెలుగుదేశంకి సింపతి పరులైన, ఎవరినైనా సానుభూతి పరులైన అందరినీ కూడా హింసించటం, కొట్టడం, దాడులు చేయటం, సార్ వాళ్ళ పొలాల్లో ఉన్న నిమ్మ తోటలు లాంటి వాటిని కూడా నరికేయటం కానివ్వండి, అంటే పండ్ల తోటలు కూడా అంటే నరికేసేసేవాళ్ళు పొలాల్లో. అంటే మొత్తం ఏ పంటలైనా కానీ నాశనం చేయడమే, వరి కుప్పలు తగలబెట్టడం కానీ ఇట్లాంటి దుర్మార్గపు పనులన్నీ కూడా చేయటం జరిగింది. సరే, అప్పుడు కొన్ని గ్రామాలలో కూడా ఎంత ఘోరం అయితే మనం ఎప్పుడో రాజుల కాలంలో వినుంటాం. అంటే దోపిడీ దొంగలు వచ్చినా కూడా దోచుకోవటమే కానివ్వండి, ఇంకోటి వాళ్ళని గ్రామ బహిష్కరణలు అనటమే కానివ్వండి. కానీ గ్రామ బహిష్కరణ చేసినా కూడా ఏదో ఒకళ్ళు ఆ ఊరు పంచాయతీలో ఏదైనా తీర్పు చెప్పితే ఏదో ఒక కుటుంబానికి ఉండేది. ఇక్కడ అలా కాదు. గ్రామ బహిష్కరణ అంటే తెలుగుదేశం సానుభూతి పరులను అందరినీ కూడా ఆ ఊర్లో నుంచి తరిమేయటం. అంటే పల్నాడు జిల్లాలో ఆత్మకూరు 50 కుటుంబాలని, సో వాళ్ళు మొత్తం గ్రామ బహిష్కరణ చేయటం. అదేలాగా జంగమేశ్వరపాడులో 30 కుటుంబాలని, సో వీళ్ళందరినీ కూడా గ్రామ బహిష్కరణ చేస్తే వాళ్ళందరూ తలదాచుకోవటం, పక్క ఊర్లు వెళ్ళిపోయో, పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయో వాళ్ళు తలదాచుకోవటం జరిగింది. అంటే ఉన్న పలానా ఆ కుటుంబాలని గ్రామ బహిష్కరణ చేస్తే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ ఏమవుతాయి? వాళ్ళ పొలాలే కానివ్వండి, వాళ్ళ అక్కడ పశు సంపదే కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఏం చేస్తారు? అలా వదిలేసి ఉన్న పళంగా వెళ్ళిపోవాల్సి వస్తే కొట్టడం, వాళ్ళని ఇంకా అక్కడి నుంచి తరిమేశారు అనమాట లిటరల్గా. సరే, వీళ్ళందరూ కూడా పక్క ఊర్లకు వెళ్ళటం, తల దాచుకోవటం కానివ్వండి, తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతూ ఈ 5 సంవత్సరాలు కోర్టులో కేసు వేయటం జరిగింది. హైకోర్టులో వెళ్ళారు. కేసు వేస్తే ఈ 5 సంవత్సరాలు పాపం పోరాడారు. ఇప్పుడు వాళ్ళకి విజయం వచ్చింది. అంటే 5 సంవత్సరాలు పోరాడితే కానీ ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఇంకా లెక్కను తీసుకుంటే గవర్నమెంట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి చరిత్ర అయిపోయింది. కానీ ఇప్పటికే వాళ్ళకి న్యాయం జరిగింది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళ వ్యధని, వాళ్ళ బాధని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అంటే వైసీపీ నాయకులే కానివ్వండి, కార్యకర్తల దగ్గర నుంచే కానివ్వండి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇది జరుగుతుంది అనుకుంటున్నారా? చేస్తారనుకుంటారా? నాకైతే అనిపిస్తుంది కోర్టును ధిక్కారిస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చాలాసార్లు చూసాం, ఈసీ చెప్పినా వినట్లేదు, కోర్టు చెప్పినా వినట్లేదు. మన ఫంక్షన్లో అప్పుడే చూసాం. ఆపద్ధర్మ సీఎంగా ఉంటేనే ఇలా చేస్తున్నాడంటే ఇంకా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇంకెంత దారుణాలు చేసి ఉంటాడో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పటికంటే కొంతమందికి అయితే చేంజెస్ వచ్చింది డిపార్ట్మెంట్లో వాళ్ళకి, అదే వాళ్ళకి రక్షణ కల్పించాలనేదే అందరూ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పడ్డ 5 ఏళ్ల శ్రమకి ఈరోజు వాళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి, ఇకనైనా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు సంతోషంగా వాళ్ళ పొలాలు, వాళ్ళ ఆస్తులు ఇన్ని రోజులు పంటలు పెట్టుకోకుండా ఉంటే ఆ పొలం అంతా ఎలా అయిపోతుంది? బీడుబారిపోతాయి. అంత చెట్లు మొలిచిపోయి పిచ్చి చెట్లన్నీ వచ్చేస్తాయి. ఇక పొలాలు బాగు చేసుకుంటూ వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఎంత ఖర్చులు వాటికి? ఆ పొలం బాగు చేసుకోవాలన్న ఎంత ఖర్చులు? వీటికన్నిటికీ కూడా ఖర్చులు ఎవరు భరిస్తారు? వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు పంట కోల్పోయారు కదా. వీటికన్నిటికీ బాధ్యులు ఎవరు? ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఎంతో అంత సహాయం అయితే చేయాలి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరాచకంలో వైసీపీ వాళ్ళ గవర్నమెంట్ అయితే నేను చెప్తున్నా,
ఆపద్ధర్మ సీఎంగా ఉన్న వ్యక్తి. అంటే ఈరోజు ఏమైంది, ఫస్ట్ 2019లో మనం చదివాం, ఆ రోజు ఇలా వాళ్ళని బహిష్కరించారు అనేది మనం ఆ రోజు మీడియా ముఖంగా తెలుసు. కానీ జనాలు మర్చిపోయారు. 5 ఏళ్లలో అది కనుమరుగైపోయింది. కానీ ఎలక్షన్ బిఫోర్ చూసారా, అది మళ్ళా ఇప్పుడు కేసు గెలిచేటప్పుడు దాని గురించి ఒక చర్చ అంటూ వస్తుంది. అంటే నిజం ఎప్పుడు నిలకడ మీద తెలుస్తుంది. కరెక్ట్గా వాళ్ళని ఆ రోజైతే ఎంత కష్టపెట్టావో ఈ రోజు నీ చరిత్ర కంప్లీట్ చేయడానికే వాళ్ళకి గృహాలే కానివ్వండి, వాళ్ళ ఊర్లకే వెళ్ళటమే కానీ, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా, వాళ్ళ ఊరు వెళ్ళే వాళ్ళు ఓటేస్తారనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది. అవును. సో అంటే కరెక్ట్గా ఎన్నికలకి ఇంకా 10-15 రోజులు, ఆల్మోస్ట్ 15 రోజుల పైనే, ఒక 16-17 రోజులు ఉంది. ఈ టైంలో అంటే ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో టీడీపీకి సంబంధించి 80 కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా గ్రామాలకు పంపించి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డీజీపీకి కావచ్చు, ఆ పల్నాడు జిల్లా ఎస్పీకి కావచ్చు, ఈసీకి. సో దీన్ని, ఈ పరిణామాలు చూసుకున్నట్లయితే ఇది వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు, ఇది ఇంకో దెబ్బ అనుకోవచ్చా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఇది ఖచ్చితంగా దెబ్బే అవుతుంది తెలుసా. ఎందుకంటే 2019 విషయాలు కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు. సో కరెక్ట్గా ఎలక్షన్ బిఫోరు ఇది జడ్జిమెంట్ రావడంతో ఇప్పుడు అందరూ దీని గురించి చర్చించుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ ఇక్కడ నుంచి ఆయనకి స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏంటండి, గులకరాయి దగ్గర నుంచే కానీ ఆదిత్య ప్రతి చోట ఆయనకి రివర్సే జరుగుతుంది. అది ఆయన గ్రహించట్లేదు. ఇంకా కూడా నేను చెప్పినట్టే అధికారులు వింటున్నారు, నేను చెప్పినట్టే చేయగలుగుతాననే ఒక ధీమాలో ఉన్నాడు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు జరిగింది అయితే మటుకు వాళ్ళకి న్యాయం జరిగిందని ఖచ్చితంగా అనిపిస్తుంది మనకు. సో అంటే ఇప్పుడు హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈసీకి, డీజీపీకి, ఎస్పీకి కూడా. బట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకే సపోర్ట్గా ఉన్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాదనేటువంటి కామెంట్స్ కూడా గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఈ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పోలీసులు పనిచేస్తారని చెప్పి అనుకోవచ్చు అంటారా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా డీజీపీ అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరుడుగానే ఉంటున్నాడు. మనం ఇంకా చూస్తున్నాం సజ్జల గారు వాళ్ళంతా ఎలా ఉన్నారంటే, వాళ్ళు గవర్నమెంట్ సొమ్ము తింటూ రాజకీయాలు మాట్లాడకపోయినా సజ్జల గారు లాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. సో గవర్నమెంట్ సొమ్ము తింటున్న ఇంటెలిజెన్స్ చీఫ్ కానివ్వండి, అందరూ కూడా గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ పొలిటికల్ పార్టీకి తొత్తుల్లాగా ఉండటం కూడా, జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లాగా ఉండటమే వాళ్ళందరూ కనపడుతుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి మార్పు వస్తే వీళ్ళందరికీ కొంచెం సేఫ్ ఉంటుంది. కానీ ఏదేమైనా కోర్టు డైరెక్షన్ ధిక్కారం చేయలేరు కాబట్టి కొంచెం సేఫ్ సైడే అని ఆలోచించాలి. కానీ కొంచెం అధికారుల్లో కూడా, అంటే ఉన్నతాధికారుల్లో మార్పు రావాలి, కింద స్థాయి కాదు, ఎస్పీ క్యాడర్ కాదు, ఉన్నతాధికారుల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సో ఎట్టకేలకైతే ఇన్ని సంవత్సరాల తర్వాత టీడీపీ సానుభూతి పరుల కుటుంబాలు ఆల్మోస్ట్ 80 కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి సౌలభ్యం కల్పించినందుకు వాళ్ళందరూ నిజంగానే సంతోషంగానే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 80 కుటుంబాలు ఉన్నాయి టీడీపీకి సంబంధించిన సానుభూతి పరుల కుటుంబాలు. వాళ్ళ సొంత గ్రామాలకి వెళ్ళడం, వాటికి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారమే జరుగుతుంది అని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.